హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. F1 వీసా, H1B వీసా ఇలాంటివి మనకి చాలా రకాలు తెలుసు. కానీ చదువు కోసం, వర్క్ కోసం మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల వీసాలు ఉంటాయి అని తెలుసా మీకు? వాటి గురించి మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు. నేను విన్నదేంటంటే వర్క్, ఐటీ కాకుండా ఇంకా చాలా రకాల వీసాలు ఉంటాయని విన్నాను. అది మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే మనోళ్ళు చాలా యూజ్ చేసేది F1 అండి, స్టూడెంట్ వీసా, H1 వర్క్ వీసా, తర్వాత B1 విజిటింగ్కు, తల్లిదండ్రులు పోవటానికి విజిటింగ్కు, L1 వీసా, H1 మాదిరే ఉంటుంది వర్క్ వీసా. ఇవి కాకుండా చాలా వీసాలు ఉన్నాయి. మనోళ్ళకు తెలియదు, ఇవన్నీ యూజ్ కూడా చేయరండి. మీకు చెప్పాలంటే ఒక్కొక్క వీసా A1 వీసా, A2 వీసా, B1 B2 మనకు చాలా మంది తెలుసు, C1 C2 వీసాస్ ఉంటాయి, D1 D2 వీసాస్ ఉంటాయి, F1 F2 మనకు తెలుసు, G1 G2 G3 G4 G5 వీసాలు ఉన్నాయి. అన్ని రకాల వీసాలు ఉంటాయి. హెచ్ కేటగిరీలో కూడా H1B మనోళ్ళు వాడతారు. తర్వాత H1లో కూడా H3 అని ఉంటుంది, H2A H2B H3 వీసాస్ ఉంటుంది. H4 అంటే డిపెండెంట్స్, అది మనోళ్ళు వాడతారు. అట్లా పోతుంటే ఆల్ ద వే యూ దాకా ఉన్నాయండి వీసాలు. ఒక్కో దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో మనోళ్ళు కొన్నిటికి ఎలిజిబుల్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ H2B అని ఉంటుందండి, అది మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదు. తర్వాత TN వీసా అని ఉంటుంది అన్నట్టు, మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదన్నట్టు. ఈ వీసా ఉంటుంది, మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదు. మనం ఇండియన్స్ ఎలిజిబుల్ అయ్యేటి C వీసా, D వీసా, తర్వాత ఏ వీసా, G వీసా కూడా, కానీ C వీసా, D వీసా, R వీసా, I వీసా, ఇటువంటి అన్ని కేటగిరీస్ మన ఇండియన్స్ ఎలిజిబుల్ అండి. సరే, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అసలు C వీసా అంటే ఏంటి? D వీసా అంటే ఏంటి? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? C వీసా అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అమెరికా పోయి అక్కడి నుంచి నాకు ఫ్లైట్ ఉందనుకోండి మెక్సికోకి, ఓకే. సో నేను ట్రాన్సిట్ చేయాలి అంటే అమెరికాలో దిగుతాను, కానీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు పోను. సో అటువంటిప్పుడు ఏంటంటే నాకు C వీసా ఉంటేనే పోవచ్చు అన్నట్టు, లేకుంటే పోరాదు. తర్వాత D వీసా అని ఉంటుందండి. ఈ D వీసా అనేది మీరు కరెక్ట్గా అయినట్టు D వీసాస్. D వీసా అనేది మన ఇండియన్స్ చాలా మంది వాడతారు. కాకపోతే చాలా మందికి తెలియదు కూడా D వీసా అంటే. ఇప్పుడు D వీసాలు ఎవరెవరు పోవచ్చు అంటే బట్టలు ఉతికే వాళ్ళు పోవచ్చు, రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు పోవచ్చు, హోటల్లో పనిచేసేది అవి చేసే వాళ్ళు కుక్స్ పోవచ్చు, చాలామంది పోతారు కూడా. ఇప్పుడు నేను US నుంచి మెక్సికో క్రూజ్ పోయినా అనుకుంటే, క్రూజ్ అంటే పెద్ద షిప్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, అందులో చాలా మంది వర్కర్స్ అందరూ ఇండియా నుంచే ఉన్నారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే D వీసా మీద పోతారండి. D వీసా మీద పోయి ఆ షిప్ వచ్చి మన యూఎస్లో ల్యాండ్ అయినా కూడా వాళ్ళకు యుఎస్ ఎంప్లాయర్స్ తోటి ఏం కనెక్షన్ ఉండదు. షిప్ ఏదైతే ఎంప్లాయర్ ఉన్నదో అది వేరే దేశం నుంచి రిజిస్టర్ అయి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు షిప్లో పనిచేయడానికి, అక్కడ ల్యాండ్ కావడానికి ఆ పర్మిషన్స్ కానీ D వీసా అంటారండి. తర్వాత D వీసాలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఆ షిప్లే ఉండకుండా ఆ షిప్ నుంచి వేరే దగ్గర పోదలుచుకుంటే, అంటే వేరే షిప్ మారదలుచుకుంటే దాన్ని C వీసా, ట్రాన్సిట్ వీసా అంటున్నట్టు. సో మనోళ్ళు, మన తెలుగు వాళ్ళు ఈ D వీసా చాలా తక్కువ పడతారండి. ఎందుకంటే మేము క్రూజ్లో పోయినప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వేరే రాష్ట్రం నుంచి చాలా మంది పోతారు. సో ఈ D వీసాకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కుక్స్, అన్ని క్లీనర్స్కు, వీటన్నిటికీ ఆపర్చునిటీ ఏంటి, ఈ D వీసా అన్నది మన వాళ్ళు యూజ్ చేసుకోవాలండి, తెలుగు వాళ్ళు బాగా. సార్, H3 వీసా అంటే ఏంటి? H3 మన H1B అందరికి తెలుసు కదా, వర్క్ వీసా. కానీ H3 అంటే ట్రైనింగ్ వీసా అండి. ఓకే, ట్రైనింగ్ వీసా అంటే ఇక్కడి నుంచి యుఎస్కు పోయి యుఎస్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం అన్నట్టు. ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్? అన్ని టైప్ అండి. ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రఫీ ఉందనుకోండి, నెంబర్ 1 ఇండస్ట్రీ ఎక్కడ ఉంది, హాలీవుడ్లో ఉంది. నెంబర్ 2 బాలీవుడ్లో ఉందో మరి టాలీవుడ్లో ఉందో అది మీరే తెలవాలి. సో ఇక్కడి నుంచి అక్కడ పోయి వాళ్ళు కెమెరాలు కానీ వేరే వాటిలో కానీ ట్రైనింగ్ తీసుకొని రావాలంటే ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఏదైనా ఇక్కడి నుంచి అక్కడ కంపెనీ పంపించేసి ఆడ ట్రైనింగ్ తీసుకొచ్చి రావచ్చు. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు టెస్లా కంపెనీ ఉందండి. టెస్లా కంపెనీ ఇప్పుడు ఇండియాలో పెడతాను అనుకోండి, మన వర్కర్స్ అందరూ ఇమ్మీడియట్గా ట్రైన్ కావాలంటే ఎట్లయితారు, కారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు H3 వీసా టైప్ వీసాలు, అంటే వాళ్ళు తీసుకుపోతారని చెప్తారు నేను, H3 వీసా అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి లేబర్ కానీ ఇంజనీర్స్ కానీ ఆల్ ద వే క్లీనర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ టెక్సస్లో తీసుకుపోయి ఆ యూనిట్ల పని కోసం కాదన్నట్టు, ట్రైనింగ్ కోసం. కానీ కొన్ని ఎట్లుంటాయంటే పని చేయందే ట్రైనింగ్ రాదు మీకు, క్లాస్ రూమ్లో కూర్చుండబెట్టి మొత్తం చెప్తే రాదు, అది ఇక్కడ కూడా చెప్పొచ్చు. అక్కడ ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ వెనకకి ఇక్కడ తీసుకొచ్చింది అనుకోండి, రేపు టెస్లా కంపెనీ పెట్టింది అనుకోండి,
ఇమీడియట్గా వాళ్ళు పని చేసుకోవచ్చు. దాన్ని H3 వీసా అంటారు. నార్మల్లీ ఈ H3 వీసా అనేది ఇండస్ట్రియలిస్ట్ బాగానే యూజ్ చేస్తారండి. పైప్ లైన్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి యూఎస్లో తీసుకుపోయి అక్కడ ట్రైన్ చేసి మళ్ళీ వెనకకి తీసుకొస్తారండి. సో H3 వీసా కూడా మన వాళ్ళు ఎస్పెషల్ ఇండస్ట్రీ వాడుకోవచ్చు, ట్రైనర్స్ వాడుకోవచ్చు అండి. అంటే ఇది ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, ట్రైనింగ్ కోసం అన్నట్టు. ఎస్పెషల్లీ మన ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఇండియాలో తయారు చేయాలని ఉందనుకో చెప్తున్నారు కదా వాళ్ళు, దానికోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్లీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇప్పుడు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టాలంటే అందులో ఉట్టిగా ఆ లోపల రూమ్లో పోవాలంటే 3-4 గంటలు పడుతుంది ఆ డ్రెస్, ఆ క్లీన్నెస్ అయన్నీ వేసుకొని. సో అటువంటి ట్రైనింగ్ అన్నీ వీళ్ళు యూఎస్లో తీసుకొని రావచ్చు. దాన్ని H3 వీసా అంటారు. ఓకే సార్, రిలీజియస్ వీసా అంటే ఏంటి? ఆర్ వీసా. ఇప్పుడు మన పూజారులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇవాళ రేపు దైవభక్తి బాగా పెరిగిపోయింది యూఎస్లో కూడా, గుళ్ళు కూడా బాగా పెరిగిపోతాయి. ఈ మధ్యలో యూఏఈలో పోయి మన ప్రధానమంత్రి గుడి ఓపెన్ చేసిండని నిన్న నేను. అట్లా ఇండియాలో కూడా మన యూఎస్లో కూడా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఈ గుళ్ళన్నిటికి కూడా ఆర్ వీసా మీద, అంటే మన పూజారులు ఆర్ వీసా మీద తీసుకొని పూజారి ఫ్యామిలీ కూడా వాళ్ళ ఈ పిల్లలు అండర్ 21 21 ఏళ్ళ తక్కువ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉండొచ్చు అండి. దాన్ని ఆర్ వీసా అంటారండి. ఆర్ వీసా కూడా మన వాళ్ళు పోవచ్చు, పోతుండ్రు, ఇంకా పోవచ్చు కూడా ఎక్కువ. ఆర్ వీసా అంటే ఒక్క పూజారులు ఒక్కటే కాదండి, ఇప్పుడు చర్చెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ చర్చెస్ కూడా ఇక్కడ మన వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ 2 years కనుక రిలీజియస్ దాంట్లో పనిచేసి లేదా ట్రైనింగ్ తీసుకొని ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. స్పెషల్లీ చిన్న ఊర్లలో అక్కడ ఈ చర్చ్లో ప్రీస్ట్కు చాలా డిమాండ్ ఉంటుందంట. అక్కడ ఎవరు ఉండటానికి వీలు ఉండదు. ఇక్కడ 2 years ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కొందరు పోయి అక్కడ చేయొచ్చు వాళ్ళు మనోళ్ళు. అది ఆర్ వీసా అంటారండి. ఆ తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా వస్తుంది, తొందరగా వస్తుందండి వాళ్ళకు. దాన్ని ఆర్ వీసా అంటారండి. ఓకే, మరి J1 వీసా అంటే ఏంటి? J1 వీసా అంటే ఇది ఎక్స్చేంజ్ స్టూడెంట్ వీసా అంటున్నట్టు నార్మల్గా. కాకపోతే ఈ J1 వీసా ఎట్లుంటుందంటే కొద్దిగా పని కూడా చేసుకోవచ్చు, కొద్దిగా ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. టిపికల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మెడికల్ డాక్టర్స్ ఉంటున్నారండి ఇక్కడ. మెడికల్ డాక్టర్స్ యూఎస్లో పోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ట్రైనింగ్ అంటే డాక్టర్స్కి మొత్తం బుక్లలో చదివిసి రాదన్నట్టు. వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పియాలి, ఆపరేషన్ చేపియాలి, గుండెకు పోయాలంటే గుండెకు పోయాలి, వాళ్ళ పని అది కదా. సో ఆ పని అన్నింటినీ దాన్ని J1 వీసా అంటారు. అంటే పని ఉన్ను ట్రైనింగ్ రెండు కాంబినేషన్ అయింది అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి డాక్టర్లు ఏం చేస్తారు, J1 మీద పోయి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటేప్పుడు డబ్బులు కూడా ఇస్తారు, వాళ్ళకి సాలరీ ఇస్తారు. తర్వాత వాళ్ళ సపోజ్ J2 వీసా ఉంటుంది, వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్ ఉంటుంది అక్కడ, ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ వస్తుంది అన్నట్టు. సో వీళ్ళందరూ అక్కడ పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్/పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెనుకకు వస్తారు అన్నట్టు. దాన్ని J1 వీసా. ఒక్క డాక్టర్లు ఒక్కటే కాదండి, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి J1 మీద పోసాయి. ప్రొఫెసర్స్ పోతారు, డాక్టరేట్ పీపుల్ పోతారు. ఇంకా కొన్ని దగ్గర ఎట్లుంటాయంటే మీకు కొన్ని ప్లేస్లు ఉంటాయండి, అలాస్కా ఉంటాయి అనుకోండి. మన వాళ్ళు అక్కడ పోయి కల్చరల్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ కోసం అని కూడా అక్కడ తీసుకుపోయి ఆడ కొన్ని రోజులు పని ట్రైనింగ్ మధ్యలో చేసి ఇక్కడ వెనక్కి వస్తారండి. అటువంటి చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలామంది చాలా దేశాల నుంచి పోతారు. మన దేశం నుంచి చాలా తక్కువ యూటిలైజ్ చేస్తారు J1 వీసాస్. అదెందుకో నాకు తెలియదు. అయితే డాక్టర్లకు మాత్రం మన వాళ్ళు బాగానే పోతారు, మిగతా పొజిషన్ ప్రొఫెసర్ వీరు బాగానే పోతారు J1 వీసాసు. కాకపోతే ఎక్కడైతే థీమ్ పార్క్స్ ఉన్నాయనుకోండి, ఏది నేషనల్ పార్క్స్, థీమ్ పార్క్స్, అవన్నీ ఎట్లుంటాయంటే అక్కడ ఒక 6 నెలలు ఉంటాయండి, 3 నెలలు 4 నెలలే ఉంటాయి, మిగతా 8 నెలలు ఉండయి. ఎందుకు ఉండేవి అంటే ఆ వెదర్ కండిషన్స్లో ఆ థీమ్ పార్క్స్ కానీ ఆ నేషనల్ పార్క్స్ కానీ ఓపెన్ ఉండే అన్నట్టు. ఒక 4-5 నెలలే ఓపెన్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళకి అక్కడ వర్కర్స్ కూడా దొరకరు. సో ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద, ఎందుకంటే మన వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ కావాలని J వీసా మీద తీసుకుపోయి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారండి. ఇటువంటి ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. ఇది కొద్దిగా ప్రాఫిటబిలిటీ, అంటే పనిచేసే వాళ్ళకి చాలా లాభం ఉండదు, కానీ ఆడ వాళ్ళు ఖర్చు పోయి కొద్దిగా పైసలు మిగులుతాయి, మంచి ట్రైనింగ్ వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ వస్తుంది. సో J వీసా అనేది మన వాళ్ళు ఇంకా వాడుకోవచ్చు అండి బాగా. రాహుల్ గారు, Q1 వీసా అంటే ఏంటి? Q వీసా అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ వీసా అంటారండి దీన్ని. టిపికల్గా ఇప్పుడు డిస్నీ లాంటి ప్రదేశం ఉంటుందండి, అక్కడ అన్ని థీమ్ పార్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడి నుంచి ఒక ట్రూప్ పోయి అక్కడ ఒక డిస్నీ లాంటి పార్క్లో ఒక 3 months 4 months ప్రోగ్రామ్ పెట్టడానికి దాన్ని కల్చరల్ ఎక్స్చేంజ్ అంటారు అన్నట్టు.
ఒక్క డిస్నీ ఒక్కటే కాదండి, నేషనల్ పార్క్స్లల్లో తర్వాత కొన్ని ప్లేసెస్లల్లో ఈవెంట్స్ అయితే పెద్ద ఈవెంట్స్ అయితే అన్నట్టు ఆ ఈవెంట్స్లల్లో ఒక 1 మంత్ ఈవెంట్ ఏందనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే కల్చరలీ ఎక్స్చేంజ్, అంటే వాళ్ళకి ఏం కావాలంటే మన కల్చర్ ఎట్లుంటుంది అది వాళ్ళకి అక్కడ ప్రజెంట్ చేయాలన్నట్టు. సో దాన్ని క్యూ వీసా అంటారండి. మన ఓకే. వాళ్ళు చాలా తక్కువ వాడతారు క్యూ వీసాస్. క్యూ వీసా మీద కూడా పోవచ్చు చాలా మంది. కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే మనం ఆదివాసీలు ఉన్నారనుకోండి, మన ఊర్లో ఆదివాసీలు ఉన్నారనుకోండి, వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళ ఒక ఉండే తీరు వేరు ఉంటుంది, వాళ్ళు తయారు చేసే ఎక్విప్మెంట్ వేరు ఉంటుంది, వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళ వాళ్ళ పాటలు వేరే ఉంటాయి, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ డ్యాన్సులు వేరే ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళను ఒక ఒక ఆర్గనైజ్గా చేసి ఆ వీసా తీసుకొని అక్కడికి పోయి ప్రజెంట్ చేయవచ్చు. దాన్ని క్యూ వీసా అంటారండి. అటువంటి మన కంట్రీస్ నుంచి చాలా తక్కువ పోతాయి, కానీ పోవాలి. ఎందుకంటే మన దేశం అంటే ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్, F1 ప్రొఫెషనల్స్ అని అనుకుంటారు వాళ్ళు. అవును. పర్టికులర్గా వాళ్ళు ఏమంటారంటే, అమ్మో మీ ఇండియన్స్ బాగా రిచ్ కదండి అంటారు. అరే నాయనా మేము మెక్సికన్, అక్కడ వేరే మెక్సికన్ దేశానికన్నా చాలా పూర్వలము, మీకు తెలియదు. లేదు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు ఇన్ని సంపాదిస్తాడు అని సంపాదిస్తాడు, అసలు సంగతి మీకు తెలియదు. ఆడ పూరే అక్కడ ఓన్లీ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ వాళ్ళు ఇక్కడికి వస్తారా నాయన అని చెప్తే అర్థం కాదు వాళ్ళకు. సో ఇటువంటి ఏమైనా కల్చరల్ ఎక్స్చేంజ్ తీసుకుపోయారు నాయన, రిచోలే ఉండరు ఇక్కడ ఇండియాలో, పూర్వలు కూడా ఉంటారు, వాళ్ళ కల్చరు అవన్నీ ప్రజెంట్ చేయడానికి కూడా మనం క్యూ వీసా వాడుకోవచ్చు అండి. అవును. కానీ ఈ క్యూ వీసా గురించి చాలా తక్కువ మందికి తెలుసు చాలా కదా! తక్కువ మంది తెలుసు అండి. ఇవన్నీ నీ వీసా కేటగిరీస్ అన్ని సి, డి, ఆ! ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసనే నేను అవును. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇన్ని రకాల వీసాస్ ఆ, ఉన్నాయా ఆ, అని చెప్పి. ఇంకా చాలా ఉన్నాయండి, మీకు కొన్ని చెప్పిన మీకు అవును. ఇంకా. సరే మరి ఇప్పుడు సాంగ్ షూటింగ్స్‌కి అని చెప్పి వేరే దేశం ఎళ్లి షూట్ చేస్తారు కదా! అవును, అవును. అదే వీసా? అది పి వీసా కిందకి వస్తుందండి. పెర్ఫార్మెన్స్ వీసా పి వీసా కిందకి వస్తున్నట్టు. వాళ్ళు అక్కడ పెర్ఫామ్ చేస్తాను, పి వీసా కింద రావచ్చు, లేదంటే B2 కింద కూడా రావచ్చు అండి అది. హుహు. ఒకవేళ వాళ్ళు కనుక పోయి అక్కడ పెర్ఫామ్ చేసి అక్కడ డబ్బులు సంపాదిస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మన బాలకృష్ణ గారు పోయి అక్కడ ఏదో డ్యాన్స్ షోనో ఏదో చేసి అక్కడ డబ్బులు సంపాదిస్తాను అనుకోండి. ఓకే, అటువంటప్పుడు దాన్ని ఏమంటారు, దాన్ని పి వీసా అంటారండి. కానీ వీళ్ళు ఉట్టిగా పోయి సినిమా షూటింగ్ తీసుకొని వెనుకకు వచ్చటానికి పి వీసా అవసరం లేదండి. హ్మ్. బి వీసా, B2 వీసా అని ఉంటుంది, B2 వీసా చేసుకోవచ్చండి. క్యూ అయితే పోయి అక్కడ షోస్ పెర్ఫామ్ చేసుకొని డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, మూవీ కానీ, మిమిక్రీ కానీ ఇటువంటి అన్ని పర్ఫామ్ చేయడానికి దాన్ని పి వీసా అంటారు. కానీ షూటింగ్ తీసుకొని రావడానికి B2 వీసా అండి. అయితే మరి ఇది మీడియా వీసా 2 డిఫరెంట్ అంటారా? మీడియా వీసా డిఫరెంట్ అండి. మీడియా వీసాను ఐ వీసా అంటున్నట్టు. హ్మ్. మీడియా అంటే ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఇప్పుడు మన మన ఈఆర్ టీవీ ఉన్నారు కదా, మీరు ఒకవేళ మీ ఏజెంట్ కనుక యుఎస్లో పెట్టి మీ యుఎస్ మొత్తం అక్కడ కవర్ చేయడానికి మిమ్మల్ని అక్కడ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏ వీసా మీద పోతారు? H1 మీకు షూట్ కాదు, ఎందుకంటే టెక్నాలజీ కాదు, F1 కాదు, B2 కాదు, ఎందుకంటే మీరు పని చేస్తా అంటారు. సో అప్పుడు దాన్ని ఐ వీసా అంటున్నట్టు. అంటే ఓకే. మీరు జర్నలిస్ట్ వీసా కింద పోతున్నట్టు దాన్ని ఐ వీసా అంటారండి. అది చాలా తక్కువ మంది, కొందరు వచ్చి జర్నలిజం చేస్తారు, అఫీషియల్గా వాళ్ళు వీసా తీసుకోవడం బెటర్. ఐ వీసా తీసుకొచ్చి అక్కడ జర్నలిజం చేయడం ఈజీ దొరుకుతుంది. జర్నలిజం వీసాస్, ఐ వీసాస్ జర్నలిస్ట్కి. ఇంకా ఆ కేటగిరీలో ఇంకేమేమి వస్తాయి? మీడియా కేటగిరీలో? మీడియా కేటగిరీలో ఎక్కువ ఇదే వస్తుందండి, ఐ వీసా ఒకటండి. బ్రాడ్గా కవర్ చేస్తుందండి మీకు. మీడియా అంటే నాట్ ఓన్లీ ద పర్సన్, యాంకర్ ఒక్కలే కాదు, టీవీ మన టెక్నీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఐ వీసా కిందకి వస్తారండి. రాహుల్ గారు, ఇప్పుడు ఐటీ చదివిన వాళ్ళు కాకుండా నాన్ వొకేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఎలా మరి? ఏ వీసా యూజ్ చేయాలి? ఇప్పుడు స్టూడెంట్ వీసా అనేది, F1 వీసా అనేది ఒక ఐటీ వాళ్ళకే కదండి. ఆర్ట్స్ మన ఫర్ ఎగ్జాంపుల్ BA చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది, బీకామ్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది, లా చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది, మెడిసిన్ చేసిన వాళ్ళకి కూడా F1 వీసా ఉంటుంది. కాకపోతే ఇంకో వీసా ఉంటుందండి, M వీసా అని ఉంటుందండి. M వీసా అన్నది ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు అన్నట్టు, వొకేషనల్ ట్రైనింగ్ అన్నట్టు. వొకేషనల్ ట్రైనింగ్, దాన్ని M వీసా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైలట్ కాదలుచుకున్నారు, పైలట్ కాదలుచుకుంటే క్లాస్ రూమ్లో పోయి చదవరు కదా మీరు, ఎక్కువ ఏదో కొద్దిగా చదువుతారు, అది ఇక్కడనే చదువుతారు ఎక్కువ. తర్వాత అక్కడ కూడా మీరు అక్కడ కూడా పోయి మీరు ప్రజెంట్ చేస్తే మీరు పోయి ట్రైనింగ్ తీసుకుంటానికి దాన్ని M వీసా అంటారు అన్నట్టు. దాన్ని వొకేషనల్ ట్రైనింగ్ అన్నట్టు మోస్ట్లీ. సో అదొకటి. M వీసా అంటే ఒక్క పైలట్స్ ఒక్కటే కాదండి, ప్లంబింగ్ ఉంటుంది, తర్వాత ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది, తర్వాత చాలా వర్క్స్ ఉంటాయి. అంటే మీరు అనుకోవచ్చు, ఓ అంత దూరం పోయి చేయాలంటే అక్కడ టెక్నాలజీ వేరే ఉంటుంది, ఇక్కడ టెక్నాలజీ వేరే ఉంటుంది. ఆ టెక్నాలజీ లెర్న్ చేసుకుంటానికి మీరు అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా,
ఆడ ఒక మనిషి 3,000 ఎకరాలు ఒకడే కల్టివేట్ చేస్తాడండి, ఒక్కడే. అటువంటి అన్ని మిషన్స్ అన్ని ఆపరేట్ చేయాలి, వాటిని ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయాలంటే మన దగ్గర ఎవరికైనా ట్రైనింగ్ ఉందా? లేదు కదా. అటువంటి ట్రైనింగ్ తీసుకోవడానికి ఒకవేళ మీరు పోదలుచుకుంటే ఎం వీసా అని ఉంటుంది. ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్, డైరీ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ డైరీ ఫామ్లో ఒక 50 ఆవులకు ఎంతమంది ఉండాలి? 3-4 ఉండాలి. ఆడ 400 ఆవులకు ఒకడు ఉంటాడు, 400 ఆవులకు ఒకటి ఉంటాడు. అటువంటి అన్ని ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎం వీసా తీసుకొని పోవాలి. మీకు H3 వీసాకి ఏంది డిఫరెన్స్? ఎం వీసా ఏంటంటే H3 అంటే ఎవరో ఎంప్లాయర్ పే చేస్తుంటారు మీకు. అక్కడ ఎంప్లాయర్ అన్నా ఇక్కడ ఎంప్లాయర్ అన్నా పే చేసి మీకు ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. ఎం వీసా అంటే మీ స్వంతంగా పోయి ట్రైనింగ్ తీసుకొని వస్తారు అన్నట్టు. సో ఇప్పుడు 400 ఆవులను ఒక మనిషి మేనేజ్ చేయాలంటే మన వాళ్ళు ఇక్కడ వీడియో యూట్యూబ్లో చూసినంత మాత్రం రాదు. వాళ్ళు అక్కడ పోయి పని చేసి అవన్నీ నేర్చుకొని ఆ ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలో చేసుకొని అటువంటి వాటన్నిటికీ ఎం వీసా వాడుకోవచ్చు అండి. ఓకే సార్. సార్ మరి ఓ వీసా అంటే ఏంటి? ఓ వీసా అంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ పీపుల్ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్యలో సినిమా యాక్టర్లు లేకపోతే తెలియదండి, ఇదివరకు సుశీల అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ పోయి పెర్ఫామ్ చేసే, లతా మంగేష్కర్ అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ పోయి పెర్ఫామ్ చేసేది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే అందులో కూడా 2 కేటగిరీస్ అంటే ఓ వీసా ఒకటేమో ఈ ఆర్టిస్టులకు, డ్రామా వాళ్ళకు, మిమిక్రీ వాళ్ళకు అదొకటి ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే సైన్స్లలో అంటే ఎడ్యుకేషన్లో, ఐటీలా. ఇప్పుడు మీకు తెలుసు కదా, H1B రావాలనుకోండి లాటరీ ద్వారా పోవాలి, పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది, చాలా వెయిట్ చేయాలి, ఎంప్లాయర్ల ప్రాసెస్ చాలా ఇబ్బంది. ఓ వీసా ఎవరైనా ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు అనుకోండి, టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతని మీ పేరు మీద 4-5 పేటెంట్స్ ఉన్నాయి అనుకోండి, అతను ఏమైనా చేసిన అనుకోండి, సో అటువంటి వాళ్ళని ఓ వీసా మీద తీసుకురావచ్చండి. H1 కొద్దిగా ఎందుకంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, లాటరీ ద్వారా పోవాల్సి వస్తుంది. ఓ వీసాకు అటువంటి లాటరీ కానీ నెంబర్స్ తర్వాత ఈ టైంలో ఫైల్ చేసుకోవాలి కానీ అది కూడా లేదు. ఓ వీసా వాళ్ళకు ఎవరైనా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఓకే, అతనికి డిగ్రీ లేదనుకోండి, ఎడ్యుకేషన్ లేదనుకోండి, మరి H1 మీద తీసుకురాదు, అది ఇబ్బంది అయింది. సో అటువంటి వాటన్నిటికీ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్కు ఓ వీసా అని ఒక కేటగిరీ ఉంటుంది. అందులో కూడా ఒకటేమో సైన్స్, ఆర్ట్స్ వాట్సుకుంటుంది, ఇంకోటేమో ఈ మ్యూజిక్ పెర్ఫార్మెన్సెస్, తర్వాత అథ్లెట్స్, ఇటువంటి వాటికన్నా ఇంకో కేటగిరీ ఓ వీసా ఉంటుందండి. ఓకే సార్. మరి అథ్లెట్స్ వేరే వీసా మీద కూడా వెళ్తారని విన్నా నేను. అథ్లెట్స్ పీ వీసా మీద కూడా రావచ్చండి, ఓ వీసా మీద కూడా రావచ్చండి. ఈ రెండింటి మీద రావచ్చండి అథ్లెట్స్. ఎవరైనా టాప్ పెర్ఫార్మింగ్ అథ్లెట్స్ ఉంటే వాళ్ళంలో కూడా రావచ్చు. వాళ్ళు ఉట్టిగా రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ అయ్యి వెనుకకు రావాలనుకోండి, మ్యారథాన్ అటువంటి ఏమైనా పార్టిసిపేట్, అటువంటి వాటికి B2 సరిపోద్ది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి మన ఈ లీగ్ ఆడతాను అనుకోండి, ఇప్పుడు ఈ మధ్యలో యూఎస్లో ఏం పెట్టిండ్రు, మన IPL మాదిరి అక్కడ లీగ్ పెట్టిండ్రు, ఆ లీగ్లో పోయి ఆడి రావాలంటే మాత్రం వాళ్ళకు పీ వీసా కానీ లేదా ఓ వీసా డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ, పీ వీసా కానీ ఓ వీసా కానీ తీసుకొని పోయి రావచ్చండి వాళ్ళు. ఇంకా మన ఇండియన్స్కి వీటిలో ఇవి కాకుండా ఇంకేమైనా యూజ్ అవుతాయి వీసాస్? చాలా ఉంటాయండి కేటగిరీస్, ఇవి మెయిన్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TN వీసా అని ఉంటుందండి. TN వీసాస్ ఇండియన్స్ వాడుకోవచ్చా వాడుకోరాదా, అది ఒక పెద్ద మిస్టరీ అన్నట్టు. అసలు TN వీసా అన్నది ఓన్లీ మెక్సికన్ నేషనల్స్ కానీ కెనడియన్ నేషనల్స్. కాకపోతే అండి TN వీసా వాడేవాళ్ళు మన భారతీయులే. అది ఎట్లా అని అడగండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి పోయి కెనడియన్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడి నుంచి TN వీసా మీద వాడుకొని వస్తారండి. మనం చాలా తెలివైన సో అటువంటి వీసా కేటగిరీస్ ఉంటాయండి. ఇంకొన్ని ఇప్పుడు మనకు అగ్రికల్చర్ వర్కర్ వీసాస్ ఉంటాయండి. అగ్రికల్చర్ వర్కర్ వీసాస్ H2B, H2A, H2B అగ్రికల్చర్ వర్కర్ వీసాస్ ఉంటాయి. అగ్రికల్చర్ వీసాస్కు మన ఇండియన్స్ ఎలిజిబుల్ కారు. అయితే ఈ TN వీసా నేను చెప్పిన కదండి, మెక్సికన్స్ అని కెనడియన్ గానే వాడచ్చు, ఇండియన్స్ వాడరాదు. కాకపోతే మన వాళ్ళు కెనడా పోయి కెనడా సిటిజన్షిప్ తీసుకొని మళ్ళీ TN వాడతారు. అయితే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు, ఆ వీసాస్ మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదు. మన వాళ్ళు ఇంకా వేరే దేశంలో పోయి ఆ దేశం నుంచి అటు పోవడానికి ఇంకెవరు ప్రయత్నిస్తలేరు, కానీ ఆ వీసా కూడా ఉంది. అయితే నాన్ ఇమిగ్రెంట్ వీసా వచ్చినప్పుడు మీరు ఏ పాస్పోర్ట్ హోల్డ్ చేస్తారో చూస్తారండి వాళ్ళు, ఓకే. మీరు ఎక్కడ పుట్టినరని చూడరు. అదే గ్రీన్ కార్డ్కి వచ్చినప్పుడు మీరు ఎక్కడ పుట్టినరని చూస్తారు. సో ఇప్పుడు మనకి అగ్రికల్చర్ వీసా ఉందనుకోండి, ఏ దేశం పోయి ఓ సిటిజన్షిప్ కొనుక్కొని అక్కడి నుంచి అగ్రికల్చర్ వీసా మీద రావచ్చా అంటే రావచ్చు. అంటే మీరు ఏమంటారు, అట్లా దేశం పౌరసత్వం కొనుక్కోవచ్చా అంటే అమ్ముతారు కొన్ని దేశాలు, 5-10 వేలు అంటే 5 లక్షలు 10 లక్షలకు అమ్ముతారు పౌరసత్వం తీసుకొని అట్లా కూడా రావచ్చు, అట్లా కూడా వేసున్నాయి. సో అదొకటి ఉంటుంది. ఇంకోటి H1C అని ఉంటుందండి, నర్సెస్. సో H1C నర్సెస్ అని ఉంటుంది అన్నట్టు. నర్సింగ్ చేసిన వాళ్ళు H1C, కాకపోతే దానికి ఒక లిమిటేషన్ ఉందండి, ఏడాదికి 500 మందే పోవచ్చు.
కానీ అదొక వీసా కూడా కేటగిరీ మన ఇండియన్స్ వాడుకోవచ్చు, H1C. ఓకే, ఈ కేటగిరీస్ ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్పాలంటే యూ వీసా కేటగిరీ, విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అని ఉంటుంది, ఇంకా వి వీసా కేటగిరీ అని ఉంటుంది, చాలా ఉన్నాయి. కానీ ఇవి మెయిన్ మీకు చెప్పినాయి అన్నట్టు. ఈ H1C వీసా నర్సెస్ కోసం అన్నారు కదా, H1C, యా. అంటే మన ఇండియాలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? అవునండి, ఇక్కడ నర్సింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకు అక్కడ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్ ఎలిజిబుల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి స్పాన్సర్ చేసి వాళ్ళని H1C మీద తీసుకుపోవచ్చండి. H1B ఎందుకు తీసుకుపోరాదంటే H1Bకి స్పెసిఫిక్ డిగ్రీ మినిమం రిక్వైర్మెంట్ అండి. అయితే యుఎస్లో నర్సెస్కు స్పెసిఫిక్ డిగ్రీ అవసరం లేదు, అంటే 2 years కాలేజ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కాబట్టి వాళ్ళు H1B కిందికి రారు. ఇంకోటి ఏంటంటే H1Bకి పెద్ద కాంపిటీషన్, లాటరీ అది ఉంటుంది కదా, వీళ్ళు H1C అని కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చిందండి. వాళ్ళకు ఒక 500 మంది నర్సులు మాత్రమే ఎవ్రీ ఇయర్ ఆ వీసా కేటగిరీ కింద పోతారండి. ఓకే సార్. టీచర్స్ కూడా చాలా మంది పోతారండి యుఎస్కు. అది H1B కేటగిరీ, కానీ అందులో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒక H1B ఏమో లాటరీ, మీకు తెలుసు కదా, మార్చ్లో మనం అప్లై చేస్తే మనం రావాలి, తనకి టికెట్ రావాలంటే కష్టం. ఈ టికెట్ని కూడా బైపాస్ చేయడానికి ఇంకో H1B ఉంది. ఆ H1B ఏంటంటే ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి H1B నెంబర్స్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్ ఉందనుకోండి, వాళ్ళు ఒక ఇండివిజువల్ తీసుకుపోవాలంటే వాళ్ళు లాటరీ ద్వారా పోరు, వాళ్ళు వేరే ద్వారా పోతారు అన్నట్టు. అయితే కొందరు టీచర్స్ కూడా అండి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు హై స్కూల్లో పనిచేస్తారు కాబట్టి ఆ హై స్కూల్లో కూడా వాళ్ళు చాలా కాలేజ్ కోర్సెస్ టీచ్ చేస్తే దానికి ఎగ్జంప్షన్, హయ్యర్ ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్, ఎందుకంటే స్కూల్స్ అనేవి నాన్ ప్రాఫిట్ కాబట్టి నాన్ ప్రాఫిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ టీచర్ చాలా మంది పోతారండి, చాలా మంది పోతారు. వాళ్ళు ఈ H1B ద్వారా పోరు. ఈ H1B అంతా ఈ కంప్యూటర్లో కొట్టుకొనియండి, అందులో మేము పెట్టాము తలదూర్చామని ఈ నాన్ ప్రాఫిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పోతారు. మీరు వండర్ అవుతారు, అసలు కొన్ని పల్లెటూర్లలో రిమోట్ ప్లేసెస్లల్లో ఎవ్వరు అక్కడ అమెరికన్స్ టీచర్ జాబ్ చేయదలుచుకోరు. వాళ్ళందరూ మనోళ్ళు పోయి ఆ రిమోట్ ప్లేస్లో పనిచేస్తారండి చాలామంది. దాన్ని H1Bయే, కానీ అది లాటరీ ద్వారా పోదు. ఎప్పుడైనా H1B ఫైల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. సో ఈ టీచర్ జాబ్స్ అన్న వాళ్ళు కూడా చాలా మంది పోతారండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే H1B అంటే చాలా కష్టం, కానీ అందులో ఇంకో కేటగిరీ అది చాలా ఈజీ. H1B అంటే లాటరీ, ఐటీ వీళ్ళందరితో కొట్లాడ పెట్టుకొని పోవాలి, అందులో మనకు దాకాలి. ఆ టీచర్స్ అన్న వాళ్ళు అందులో కూడా పోవచ్చు, ఏది లాటరీ ద్వారా కూడా పోవచ్చు. కానీ లాటరీ ద్వారా చాలా ఇబ్బంది అయింది వాళ్ళకు, ఎందుకంటే లాటరీ అప్లై చేసినప్పుడు 1 in 5, తర్వాత లాటరీ ఎప్పుడు వస్తుంది మీకు, మార్చ్లో తగులుతుంది, మీకు మార్చ్ ఏప్రిల్ తగులుతుంది, అక్టోబర్లో పోవాలి. అక్కడ స్కూల్ ఎప్పుడు మొదలైద్ది, ఆగస్టులో మొదలైద్ది. ఆగస్టులో మొదలైన తర్వాత స్కూల్ మొదలైన తర్వాత 2 నెలల తర్వాత మిమ్మల్ని తీసుకోవడం. సో దానికన్నా నాన్ ఎగ్జెంప్ట్ H1B అంటారు దాన్ని. ఈ యూనివర్సిటీ కానీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దాని నాన్ ప్రాఫిట్ ద్వారా పోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏప్రిల్నే ఫైల్ చేసుకొని జూన్ కల్లా తెప్పించుకొని ఆగస్ట్ కల్లా వాళ్ళని తీసుకొని వీసా తీసుకొని, అది ఆ కేటగిరీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటే ఇవన్నీ స్టడీ చేయాలి. అక్కడ పోవాలంటే ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్ ఒక్కటే, టీచర్లు పోరాదు, మిగతా వాళ్ళు పోరాదు, డిష్ వాషర్స్ పోరాదు లేదు, అట్లేం లేదు. చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి వాటి. యూఎస్కి నేను చెప్పేది ఓన్లీ యూఎస్ అండి, నేను వేరే కంట్రీస్ గురించి నాకు ఎక్స్పర్టైజ్ లేదు, కానీ యూఎస్ గురించి చెప్తున్నాను. చూసారు కదా వ్యూవర్స్, అమెరికా అంటే ఓన్లీ F1 వీసా, H1B వీసా మాత్రమే ఉంటాయి అనుకుంటారు, కానీ మన రాహుల్ గారు ఎంత చక్కగా వివరించారో చూసారు కదా. M వీసా ఉంటుంది, I వీసా ఉంటుంది, P వీసా ఉంటుంది, C1, D1 ఇలా చాలా కేటగిరీస్లో వీసాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రాహుల్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు. అంతకుముందు F1, H1 వీసా కోసం చెప్పారు కదా, ఇప్పుడు రిమైనింగ్ వీసాస్ కోసం కూడా చెప్పి చాలా నాలెడ్జ్ ఇచ్చారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.